బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్రలో ఘోర విషాదం చోటు చేసుకుంది. చంద్రపూర్ జిల్లా సిందేవాహి తాలూకా గుంజవాహి అటవీ ప్రాంతంలో పులికోరలు చాచింది. తునికి ఆకుల సేకరణ కోసం అడవిలోకి వెళ్లిన మహిళలపై ఒకేసారి దాడి చేసి నలుగురిని పొట్టనబెట్టుకుంది. జీవనాధారం కోసం గుంజవాహి గ్రామానికి చెందిన కొందరు మహిళలు ఎప్పటిలాగే అడవిలోకి వెళ్లారు. పొదల చాటు నుంచి ఒక్కసారిగా దూసుకొచ్చిన క్రూర మృగం వారిపై పంజా విసిరింది. కనురెప్ప మూసి తెరిచేలోపు జరిగిన ఈ దాడిలో నలుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను కౌదుబాయి, అనుబాయి, సంగీత, సునీతగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఒకే గ్రామానికి చెందిన నలుగురు మహిళలు మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అంజలి సాయంకర్ బృందం దర్యాప్తు చేపట్టింది. అటవీ ప్రాంత సరిహద్దు గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, పులి దాడిలో నలుగురు మహిళలు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? రైట్ మౌనిక, మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. పెద్ద పులి దాడిలో కూడా నలుగురు మహిళలు మృతి చెందడం అయితే చంద్రపూర్ జిల్లాలో కలకలం రేపుతున్నది. ఈ రోజు ఉదయం అయితే గుంజివాహి గ్రామానికి చెందినటువంటి కొంతమంది మహిళలతో పాటు పురుషులు కూడా అయితే తునికాకు సేకరణ కూడా అటవీ ప్రాంతానికి వెళ్లడం జరిగింది. అక్కడ తునికాకు సేకరిస్తున్నటువంటి సమయంలో ఒక్కసారి కూడా పెద్ద పులి నలుగురు మహిళలపై దాడి చేసి కూడా హతమార్చిన ఘటన అయితే జిల్లాలో కలకలం రేపుతా ఉన్నది. అయితే ఇక ఉదయం దాదాపు 7 గంటల ప్రాంతంలో గుంజివాహి పవనపుర అటవీ ప్రాంతానికి సంబంధించి కూడా కొంతమంది తునికాలు సేకరిస్తూ ఉండగా ఈ ఘటన అయితే చోటు చేస్తుంది. అయితే మృతులందరూ కూడా గుంజివాహి గ్రామానికి చెందినటువంటి మహిళలుగా గుర్తించారు. అది దీనికి సంబంధించి కూడా ఇప్పటికి కవిత దాదాజీ మార్లే 45 సంవత్సరాలు, అదే అనిత దాదాజీ మార్లే, సంగీత సంతోష్ చౌదరి మరియు సునీత కౌశిక్ అనేటువంటి నలుగురు మహిళలు కూడా మృతి చెంది. అయితే మృతదేహాలను కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఏదైతే పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం సింధివాయి తాలూకా అటవీ ప్రాంతంలో ఏదైతే అటవీ శాఖ కార్యాలయం ముందు కూడా ఆందోళన చేపట్టారు. తమ కుటుంబాలకు న్యాయం చేయాలి, నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా ఇప్పటి వరకు కూడా అయితే ఆందోళన కొనసాగుతా ఉంది. అయితే అటవీ శాఖ అధికారులు మాత్రం తమ ప్రభుత్వానికి విన్నవిస్తామని చెప్పి కూడా వాళ్ళకు అష్యూరెన్స్ ఇస్తా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ గ్రామస్తులు కావచ్చు, అదేవిధంగా కుటుంబ సభ్యులు అయితే ఇప్పటికి కూడా ఆందోళన అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ ఘటనలు అయితే గతంలో కూడా ఏదైతే కొన్ని ఘటనలు కూడా చోటు చేస్తున్నాం, ఏదైతే మహిళలపై కావచ్చు, అక్కడ పురుషులపై కూడా గ్రామస్తులపై పెద్ద పులి దాడి చేసి గాయపరిచింది, కొంతమందిని హతమార్చిన ఘటనలే. కానీ ఒకేసారి ఒకే గ్రామానికి చెందినటువంటి నలుగురు మహిళలను పెద్ద పులి హతమార్చడం అయితే జిల్లాలో కలకాలం రేపుతా ఉంది. తమ కుటుంబాలకైతే న్యాయం చేయాలంటూ కూడా ఇప్పటికే కూడా కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు ఎక్కడైతే ఆందోళన అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో కొనసాగుతా ఉంది. మౌనిక. ఎస్ అరుణ్ కుమార్, థ్యాంక్ యూ.